నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. గత ప్రభుత్వ హయాంలో చేసిన అక్రమాలకు దర్యాప్తు చేస్తుంటే విస్తుపోయే వాస్తవాలైతే బయటకు వస్తున్నాయి. మరి ఇదే పర్యాటక రంగంలో జరిగిన విషయం. ఋషికొండ ప్యాలెస్ని చెక్కేటప్పుడు హరిత రిసార్ట్లో ఫర్నిచర్ అయితే కనిపించట్లేదు. దాదాపు 3 నుంచి 5 కోట్ల వరకు ఈ ఫర్నిచర్ వాల్యూ ఉంటుందని నివేదిక ఇచ్చినా కూడా ఆ చర్యలు ఏమీ తీసుకోవట్లేదు. మరి దీనిపై పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అరసమల్లి శ్రీనివాస్ గారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్, మనం గత ప్రభుత్వ హయాంలో చూసినట్లయితే అక్రమాలు కోకొల్లలు, అందులోనూ పర్యాటక అభివృద్ధి చేస్తున్నాము అని చెప్పి ఋషికొండను మొత్తం చెక్కేయడమే కాకుండా ఆ చెక్కే సమయంలో హరిత రిసార్ట్ విషయంలో దాదాపు 3 నుంచి 5 కోట్ల ఫర్నిచర్ మాయమైనట్లు కనిపిస్తుంది. దీనిపై నివేదిక ఇచ్చినా కూడా ఇప్పటి వరకు అయితే చర్యలు ఏమి తీసుకోలేదు. దీనిపై మీ స్పందన ఏంటి సార్? ఇప్పుడు ఇక్కడ అందరూ దొంగలే అనుకోండి, ఒకడు దొంగతనాన్ని ఒకడు బయట పెడతాడా? అందరూ అలాగే చచ్చారు. ఎందుకంటే మీకు గత 5 సంవత్సరాల్లో అప్పటి వరకు చాలా మంచిగా పనిచేసిన అధికారులు కూడా చెడిపోయారు. అసలు అవినీతి ముద్రుండి ఇలాగా అడ్డదారులు వెళ్ళేవాళ్ళు అలాగే ఉంటారు, వాళ్ళు ఇంకా రెచ్చిపోయారు. మీకు పర్యాటక రంగం టూరిజం డిపార్ట్మెంట్లో పైగా రోజా గారు దానికి మంత్రిగా ఉన్నారు. ఎంత చండాలం చేయాలో అంత చండాలం చేశారు. ఇప్పుడు మామూలుగానే టూరిజం శాఖ పడతలేత్తలు ఉంటుంది, సరైన సదుపాయాలు సరైన నిధులు లేక పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం చాలా తక్కువగా ఉంటుంది. అంతకుముందు ప్రభుత్వం ఏం చేసిందంటే అరకు కాఫీ అని అరకులో కొంచెం రకరకాల ఈవెంట్స్ పెట్టి భవానీ ఐలాండ్ లేకపోతే కొన్ని చోట్ల హరిత రిసార్ట్స్ నిర్మించి, హరిత రిసార్ట్స్ అంతకుముందే నిర్మించారు, వాటిని డెవలప్ చేసి జాగ్రత్తగా ప్లాన్ చేశారు. అయినా సరే దాన్ని ముందు తీసుకెళ్ళడంలో విఫలమయ్యారు. జాగ్రత్తగా ప్రతి సంవత్సరం డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే పర్యాటకం అనేటువంటిది ఇది వరకు అక్కడక్కడ ఉండేది, కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పర్యాటకానికి బోడంత అవకాశం ఉంది. మారేడుమిల్లి, అరకు, లంబసింగి, వైజాగ్, అలాగే నల్లమల్ల అడవుల దగ్గర, తిరుపతిలో శేషాచలం అడవుల్లోనూ తలకోన, ఇలాగా హార్స్లీ హిల్స్ అనేక ప్రదేశాలు ఉన్నాయి. వీటిలన్నిటిని డెవలప్ చేసుకుంటే పర్యాటక రంగం మీద వచ్చే ఆదాయం, ఇప్పుడు సింగపూర్ కానీ ఇంకా కొన్ని ఉన్నాయి, ఇంకా బ్యాంకాక్, దుబాయ్, ఓన్లీ పర్యాటకుల మీద ఆధారపడతాయి. వాళ్ళకి ఆదాయం బోడంత ఇన్కమ్ ఉంటుందండి. దాన్ని డెవలప్ చేసుకోవాలి ఎక్కడికక్కడ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సుదీర్ఘ తీర ప్రాంతం ఉంది, బీచ్లు ఉంటాయి, రిసార్ట్స్ కట్టుకోవచ్చు, రకరకాలుగా చేసుకోవచ్చు. వీళ్ళు హరిత రిసార్ట్స్నే సరిగ్గా మెయింటైన్ చేయరు. అక్కడ ఉన్న క్యాంటీన్లో ఫుడ్ నోట్లో పెట్టుకునేలా ఉండదు. వీళ్ళ హయాంలో 2022లో నవంబర్లో మేము కడప వెళ్ళాం. కడపలో హరిత రిసార్ట్స్లో గవర్నమెంట్ది కదా, ఎలా ఉందో అంతకుముందు మరి ఈ టీడీపీ గవర్నమెంట్లో కొంచెం బాగానే ఫుడ్ గిడ్డు బాగానే రూములు బాగానే మెయింటైన్ చేస్తున్నారని అలాగే చేస్తున్నారేమో అని వెళ్ళాం. వెళ్తే కొన్ని రూమ్లో గబ్బిలేలు ఉన్నాయి. ఆ తలుపు దిగానే బలబల అంటే పైదో సినిమాలో చూపించినట్టు బయటకు వచ్చినాయి. తర్వాత ఒక రూమ్లో మా ఫ్రెండ్ షాక్ కొట్టయిపోయింది, షార్ట్ సర్క్యూట్ అయిపోయి పైపు ఏదో ముట్టుకొని వాటర్ ఇప్పకపోతే షార్ట్ కొట్టి అంటే ఎంత చనిపోను అతను. జీరో మెయింటెనెన్స్, స్మెల్. ఏంటి ఇలా తగలెట్టారు అక్కడ గవర్నమెంట్ ఉద్యోగం వాళ్ళకి, దాని మీద ఆదాయంతో సంబంధం లేదు. ఏంటయ్యా ఇది ఇంత దరిద్రంగా ఉందంటే ఆడ పైకి కిందకి చూస్తున్నాడు. అంటే నెక్స్ట్ టైం ఇంకా పర్యాటకులు ఎవరు రారు కదా. ఎవడొస్తాడో వాళ్ళని మేపుతూ ఉంటుంది. గవర్నమెంట్లో కొన్ని నిధులు ఎలాగుంటే జీతం మొత్తం ఉంటుంది, వాళ్ళకి ఏం నష్టం ఉంది? అంటే ఇప్పుడు ప్రభుత్వం మారినా కూడా చాలా పని ఉంటుంది వాళ్ళకి. ఎన్ని ప్రక్షాళన చేయడానికి మళ్ళీ 5 ఏళ్ళు పడుతుంది. ఇప్పుడు రాత్రి అవ్వదు, ఎక్కడికక్కడ అన్ని మార్పులు చేసుకుంటూ రావాలి. ఈ బిల్డింగ్లన్నీ బాగు చేయాలంటే మళ్ళీ బిల్లు పెడతారు, ఇదన్నీ బాగు చేయాలంటే అవసరం, డబ్బు అవసరం. ఆ డబ్బు అవసరం అంటే మళ్ళీ కొంచెం వెనక్కి వెళ్తుంది అది. అలాంటిది యాక్చువల్గా వైజాగ్లో ఋషికొండ మీద ఉన్న హరిత రిసార్ట్స్ బ్రహ్మాండంగా ఉండేయండి, చాలా బాగుండి మంచి ఇన్కమ్ వచ్చింది. దాన్ని పడగొట్టేసి దరిద్ర పనులు చేశారు, ఏదో కట్టాడు అక్కడ. ఇప్పుడు మరి అది తీసేసినప్పుడు అక్కడ ఉన్న ఫర్నిచరు లేకపోతే ఇవన్నీ ఉంటాయి కదా, ఆ ఏసీలు గీసీలు ఇలాంటివన్నీ కూడా స్టోర్లో అమ్ము దబ్బేసి ఉంటారు. అడిగి వాళ్ళు ఏంటండి, ఎందుకంటే వీళ్ళు ఎంత దారుణంగా వ్యవహరించారంటే ప్రజావేదిక కూలగొట్టినప్పుడు అందులో ఏసీలు గీసీలు ఎవడబట్టిపోయి ఇప్పుడు వరకు అసలేదు. అక్కడ ఐరన్ అంతా అమ్ము దబ్బర, ఆ మట్టి గుట్టలు మాత్రం ఉండిచ్చారు చంద్రబాబు గారు కనపడేలాగానే. రోడ్డు ఏకంగా. మరి ఇప్పుడు ఇదంతా ప్రజాధనం కదా సార్, దీనిపై సమాధానం ఎవరు చెప్తారు అసలు? సమాధానం ఇప్పుడు వీళ్ళు ఇవన్నీ తవ్వి కొద్దీ అక్రమాలు బయటపడతాయి. ఎంతమంది మీద వాళ్ళకి ఇసిపోతుంది. తవ్వి కొద్ది అక్రమాలే, ప్రతి చోట అవినీతి, ప్రతి చోట దొంగతనాలు, అన్ని అడ్డగోలు వ్యవహారాలు, ఎక్కడికక్కడ తినేత కంపెనీలు వీళ్ళందరూ. అయితే ఏమైనా కానీ ఈ ప్రభుత్వం దీని మీద ఒక ప్రత్యేకమైన కమిటీ ఇవ్వాలి. వీళ్ళ నిర్ణయాలు, వీళ్ళ తప్పులు ఒప్పులు, వీళ్ళు ఏం చేశారు అనేటువంటి దాని మీద ఒక కమిటీ వేసి 3 ప్రాంతాలకి 3 కమిటీలు వేయాలి, ఒకటి చేస్తే సరిపోతాం. అవన్నీ లాగిన తర్వాత మళ్ళీ వాటి మీద దర్యాప్తుకు మళ్ళీ వీళ్ళకి పెద్ద టాస్క్, మల్టీ టాస్క్స్ ఉన్నాయి వీళ్ళకి. వీళ్ళ అభివృద్ధి చేయటం, సంక్షేమం చేయటం, వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చడం అంతా అదో ప్రాసెస్.
అసలు వీళ్ళ సంగతి తేల్చడం అనేటువంటి పెద్ద ఇది తేల్చకపోతే ఈ పురుగులు పావులు అన్నీ అలాగే ఉంటాయి. కాలు పుచ్చిపోయింది అనుకోండి, ఆ పుచ్చు తొలగించకపోతే మిగతా అంత పాడైపోద్ది. ఏమైనా కానీ ఎక్కడ దొరికినా సరే దానికి బాధ్యులు ఎవరున్నారో ముందు రికవరీ పెట్టాలి. ఆ ప్రాపర్టీ రికవరీ పెట్టేసి వాళ్ళని అరెస్ట్ చేసి లోపల పెడితేనే దారిలోకి వస్తారండి. అంటే ఇప్పుడు రిషికొండను చూసుకుంటే 500 కోట్లు పెట్టి కట్టారు సార్. మరి దాంతో వచ్చే ఇన్కమ్, ఈ హరిత రిసార్ట్తో వచ్చే ఇన్కమ్ అయినా వస్తుందా? ఇప్పుడు మీకు అది ఇప్పుడు ఆల్రెడీ కట్టిన కాడి నుంచి ఇంచుమించు 6 నెలలు కట్టుతో మొదలుపెట్టిన కాడి నుంచి ఇప్పటికి 1 సంవత్సరం అయిపోతూ ఉంది అది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు దాన్ని ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు వీళ్ళు. అందుకనే ఆ మధ్య నేను ఏం చెప్పానంటే ప్రభుత్వం కొంచెం బోల్డ్గా నిర్ణయం తీసుకోవాలి. మొట్టమొదటగా ఏ అధికారులు పనిచేశారు వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి, అప్పుడు టూరిజం మినిస్టర్ రోజా, వీళ్ళందరినీ బాధ్యులను చేసి దానికైన ఖర్చు వాళ్ళ హోదాలు తగ్గట్టుగా వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయాలి. ఫస్ట్ అందరూ ఎక్కడ మొహమాట పడకూడదు, కట్టేసి వెళ్ళమని చెప్పాలి. నెక్స్ట్ వాళ్ళ మీద ఛార్జ్ షీట్, వాళ్ళ మీద కేసు కట్టాలి, డబ్బు రికవరీ చేయాలి, వాళ్ళ మీద కేసు కట్టాలి. దీన్ని వాళ్ళ దగ్గర నుంచి అది రికవరీ చేసి వెంటనే దీన్ని జాతికి అంకితం చేయాలి. ఇది ప్రజల ప్రాపర్టీ. ప్రజల ప్రాపర్టీ అయితే ఇది విశాఖ సముద్ర తీరంలో ఉంది కాబట్టి అదొక దర్శనీయ స్థలం, అంటే టూరిస్ట్ స్పాట్గా చేసి, ఆ టూరిస్ట్ స్పాట్గా చేసినప్పుడు మరి అందులో ఏదో ఒకటి ఉండాలి కదా. చూడటానికి వెళ్ళాడు, ఎలా కట్టారు చూడటానికి ఏముంది, గొప్ప ఏముంది, అలాంటి బోళ్ళని కట్టడాలు ఉంటాయి. అక్కడ ఏం చేయాలంటే సముద్ర తీర ప్రాంతంలో అగ్నికుల క్షత్రియులు, గంగపుత్రులు వాళ్ళకి ఒక అవకాశం కల్పించాలి. అక్కడ అనేక హాల్స్ ఉన్నాయి కదా, అందులో ఒక ఎగ్జిబిషన్ లాంటి ప్లాన్ చేయాలి. సముద్ర ఉత్పత్తులు, ఆ సముద్ర ఉత్పత్తులు ఏదైనా సరే, శంకువులు, పూసలు, దండలు ఇలాంటితో పాటు ఎండు చేపలు కూడా పెట్టాలి. ఎండు రొయ్యలు, ఎండు చేపలు, రకరకాల సముద్రంలో ఉన్న వాటిని ఎండి అమ్ముతారు కదా, వాటిని జాగ్రత్తగా ఒక ఎగ్జిబిషన్లా ప్లాన్ చేసి, అలాగే గిరిజనులు, గిరిపుత్రులు, వాళ్ళందరికీ అటవీ ఉత్పత్తులు, తేనె, సీకాయ, ఇలాంటివన్నీ, తుమ్మ జిగురు, ఇలాంటివన్నీ ఉంటాయి కదా, కాఫీ గింజలు, అరక కాఫీ, అన్నిటికి వాటికి కూడా ఎగ్జిబిషన్లా పెట్టి ఎగ్జిబిషన్ కమ్ సేల్ పర్యాటకులను ఆకర్షించాలి. అక్కడి నుంచి మన సంస్కృతి, గిరిజనులది, పల్లెకారులది, అగ్నికుల క్షత్రియులు, వీళ్ళ జీవన విధానం ఎలాగ ఉంటుంది, సముద్రోత్పత్తులు ఎన్ని రకాలు ఉన్నాయి అని ఇలాగా మన సంస్కృతిని ప్రతిబింబించేలాగా అక్కడ ఎగ్జిబిషన్లో పెట్టి దాన్ని టికెట్ పెట్టాలి. అప్పుడు ఏమవుద్ది, ప్రపంచానికి మన ఈ ఉత్పత్తులు అమ్ముకోవచ్చు, మనకి వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది. ఇలాంటి అద్భుతమైన కట్టడంలో, దొంగలు కట్టించిన ఒక అద్భుతమైన నిర్మాణంలో వాళ్ళ దగ్గర నుంచి డబ్బు రికవరీ చేసి దాన్ని జాతికి అంకితం చేసి వాళ్ళందరి చేత ఎండు చేపలు గట్ట అమ్మించి, ఇది 2 విధాలు పనిచేద్ది. ఒకటి, వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది, పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసినట్టు ఉంటుంది, పర్యాటక రంగానికి ఎంతో ఆ భవంతుల్ని వినియోగంలోకి తెచ్చినట్టు అవుద్ది. ఎవరైతే కట్టించారో వాళ్ళు మనం కట్టించి మనం దొల్దామనుకున్న దాంట్లో ఎండు చేపలు అమ్ముతున్నారా బాబు అనే బాధ వాళ్ళని కొబ్బరి కూరలా కోరేస్తూ ఉంటుంది గుండెలోని. ఇన్ని మల్టీపర్పస్ అనమాట, ఇన్ని రకాలుగా ప్రయోజనం ఉంటుంది. ఆ పని చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.